దేవుని యొక్క వాక్యాన్ని కొంచెంసేపు మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ఇలాగ ఆయన పాద సన్నిధిలో మనమందరము కలిసి కుటుంబముగా చేరి సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు సహోదరి చెప్పినట్టుగా కొన్ని అద్భుతమైన ఆమె హృదయంలో దేవుడు ఉంచిన ఆలోచనలు కొన్ని పంచుకున్నారు. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాల్లో మనం చదువుకుందాం. ఎర్నే అరసుಗಳು ಎರಡನೇ ಅರಸುಗಳು 2వ ಅಧ್ಯಾಯము 2ನೇ ಅಧ್ಯಾಯ 19, 20, 21, 22 నేను చదువుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని, వాక్య పరిచయం చేస్తున్నాను. నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరేం పేరు చెప్పండి? ఎలీషా. ఒక పట్టణం కనిపిస్తూ ఉంది. ఆ పట్టణం పేరేం పేరు? ఎరికో. ఎలీషా ప్రవక్త ఒక సందర్భంలో ఎరికో పట్టణానికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎరికో పట్టణానికి వెళ్ళినాడు. ఎరికో పట్టణానికి వెళ్తూనే ఆ ఎరికో పట్టణంలో ఉన్న ఆ ప్రజలు ఒక్కసారిగా ప్రవక్తతో చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, అయ్యా, ఈ పట్టణం ఉంది కదా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదిగా ఉందని నీకు తెలుసు, నీకు కనబడుతున్నది. ఎలాగుందంట? మాట్లాడండి. ఎలాగుందంట? రమ్యముగా ఉంటే బ్యూటిఫుల్గా, అందంగా కనిపిస్తూ ఉంది. ఏది? ఆ పట్టణస్థులు చెప్తా ఉన్నారు. ఆ పట్టణాన్ని గురించి ఆ ప్రవక్తకి, ఎలీషాకు ఒక పరిచయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన మధ్యకు వచ్చిన సహోదరుని గురించి కూడా పరిచయం చేస్తున్నారు కదా. కొత్త వారు, మనకు తెలియని వారు ఎవరైనా వస్తే పరిచయం చేసుకుంటారు కదా. పలానా నేను మన గురించి కొంతమంది గొప్పలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. నాది అంత, మాది ఇంత ఉంది, మా బ్యాక్గ్రౌండ్ ఎంత అని కొంతమంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.
వాళ్ళ కులాల గురించి కూడా చెప్పుకుంటుంటారు దుర్మార్గులు. ఏం చెప్పుకుంటారు? వాళ్ళ కులం ఇది, మా మతం ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది అని గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా దగ్గర, ఆ ప్రవక్త దగ్గర ఆ ఊరి ప్రజలు, ఆ ఊరి ప్రజలమ్మా, యెరికో పట్టణ ప్రజలు ఆ ఊరిని గురించి చెప్తా ఉన్నారు. అయ్యా, నువ్వు చూస్తున్నావు కదా ఈ పట్టణం, ఇది చూసేకి ఎలాగ ఉందంటే రమ్యంగా నీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఎలా కనిపిస్తుంది అంటే కళ్ళకు రమ్యంగా కనిపిస్తూ ఉంది, కానీ నీళ్ళు మంచివి కావు అంటున్నారు. ఏం మంచిది కాదంట? కొంతమంది అంటారు, మా ఊరు మంచిది కాదు, మా వీధి మంచిది కాదు, మేముండే స్థలాలు మంచివి కాదు, మా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇంకా ఆడవాళ్ళు ఏమంటారంటే నా భర్త మంచోడు కాదు, మగవాళ్ళు ఏమంటారంటే నా భార్య మంచిది కాదు అని. నేను మంచోడు కాదని ఎవడు చెప్పడు కదా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదని చెప్తారే, కానీ నేను చెడ్డోడని ఎవరైనా చెప్తారా? మంది ఇంత ఉంటే ఇంత చెప్పుకుంటాం మనం, అంతే. ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా, నీ కళ్ళతో కనిపిస్తుంది కదా, ఈ పట్టణము చూసేకి ఎలాగ ఉందంట? రమ్యంగా ఉందంట. చూసేకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనం కొత్త ప్రాంతాలకు పోతేనే ఆ ప్రాంతాలు ఈ సీజన్లో కొన్ని ఏరియాలకు పోతే ఈ సీజన్లో ఎలాగుంటాయి? కొన్ని అడవి ప్రాంతాలు ఎలాగుంటాయి? బాగా మించి మాట్లాడరు. ఎలాగుంటాయి? చల్లగా పచ్చగా ఉంటాయి, బాగా చల్లటి వాతావరణం ఉంటాయి కొన్ని స్థలాలలో. చూసేకి ఎలాగుంటుంది? అబ్బా ఏం బ్యూటిఫుల్గా ఉంది స్థలము. పక్కన ఎవరు లేకపోయినా కానీ మన మనసులో మనం అనుకుంటూ ఉంటాం, ఖచ్చితంగా ఎంత బాగుందిరా ఇది ప్లేస్ అనుకుంటూ ఉంటాం. కొంతమంది సెలవులు వస్తే ట్రిప్పులు వేసుకుంటూ ఉంటారు, ప్రోగ్రామ్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి? సండూరు పోదాము, గోవా పోదాము, ఇంకా కార్వారు పోదాము, లేకపోతే మంగళూరు పోదామని రకరకాల. ఎందుకంటే ఆ స్థలాలు చూసేకి చాలా బాగుంటాయని కదా. ఇప్పుడు మన బళ్ళారి ఉంది, మన బళ్ళారి గురించి చెప్పుకోవాలంటే మనకేమైనా ఉందా? మన బళ్ళారి గురించి చెప్పుకోనికి మనకేమైనా ఉందా? ఎంత దరిద్రంగా మాట్లాడుతాను చూడండి మన బళ్ళారి గురించి. నిజమే, మనకు చుట్టుపక్కల నువ్వు ఎక్కడ చూసినా కానీ మనకు పచ్చదనం కనపడదు. ఎక్కడ చూసినా కానీ రాతి కొండలే కనిపిస్తాయి మనకు. ఎందుకంటే మన అన్నీ మైండ్స్ ఉంటాయి. రాతి బళ్ళారి గురించి ఎవరన్నా ఏమప్పా బళ్ళారిలో ఏం సిక్కుతుందప్ప నేను బళ్ళారిని అందే ఏమంటారమ్మా? బళ్ళారి బిస్సులు చిన్నగా ఇరుతుందంట. బళ్ళారిలో ఫేమస్ అంటే ఉగ్గాని మిర్చి అంట. బళ్ళారిలో ఫేమస్ అంటే జీన్స్ అంటారు కదా. ఇవి మన పరిస్థితులు మనం చెప్పుకోగలిగినవి. కానీ ఇది మనకు పోయి సపరేట్గా చూసేకి మనకు అంతగా ఏమి కూడా ఉండదు. కొత్త స్థలాలకు పోతే మనమైనా కానీ నోరు వరక అని చూస్తూ ఉంటాం కొత్త స్థలాలకు పోతే. హల్లెలూయా. ఈయన కూడా, ఈ ఎలీషా కూడా ఆ స్థలానికి పోయి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే చూపుకు ఎలా కనిపించిందంట? రమ్యంగా కనిపిస్తూ ఉంది పైకి చూసేకి. ఇప్పుడు ఏదెను తోటలో దేవుడు చెట్లన్నీ వేసినాడు, తోటలంతా ఏదన్నీ వేసి చెప్పినాడు ఆదామును కూర్చోపెట్టుకొని అవ్వను కూర్చోపెట్టుకొని, దీంట్లో అన్నీ మీరు బాగా తినండి, బాగా తిరగండి, పరిపాలించండి, దీన్ని ఏలండి అని వారికి దానిపైన అంత అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఒక్క మాట చెప్పినాడు దేవుడు. ఏ మాట చెప్పినాడు? అన్నీ ఉన్నాయి. దేవుడు ఏం చెప్పినాడంటే ఈ ఒక్క చెట్టు పండు తినొద్దండి, అవి మంచి చెడులు తెలిసిపోచ్చలము, అవి మీరు తినొద్దండి. మిగతాయి మీకు ఏం కావాలనో అవి ఎన్ని కావాలంటే అవి సమృద్ధిగా తినండి, మీకోసం ఇవన్నీ అన్నాడు.
సరే అని చెప్పి అన్నీ తినుకుంటూ వచ్చినారు. ఎన్ని సంవత్సరాలు ఆ తోటలో వాళ్ళు తిన్నారో మనకైతే లెక్కలేదు. తోటలో వేసిన పండ్లు పలహారాలు అన్నీ వాళ్ళే తినింటారా లేదా? తిని 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 లాస్ట్కు బోరు కొట్టి, అరే దేవుడు చెప్పినారు కదా, దీన్ని ఒకసారి టేస్ట్ చూస్తాము, దీన్ని ఒకసారి టేస్ట్ చూస్తాం అనుకున్నారు. ఎవరు? ఆదాము కాదు, ఆదాం దగ్గరికి పోతారు మీరు, అవ్వలారా. తిని 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 టేస్ట్ బోరు కొట్టినట్టుంది ఆమెకు. కొత్త రుచి కావాలి కదా. ఇప్పుడు ఇంట్లో వారమంతా ఏం తింటారు? సప్పిడి, చారు, సాంబారు, అది ఇది తిని ఈరోజు ఆదివారం వస్తుందంటే ఏం కావాలా మనకు? ఏమో కొంతమంది ఏం తిననట్టుగా ఎరగనట్టుగా ఏం కావాలి ఈరోజు మనకు? స్పెషల్ కావాలి, అందరికీ స్పెషల్ కావాలా. నేనేం చెప్తున్నానంటే, ఆమె అవ్వ దేవుడు చెప్పినట్టు అన్నీ తిన్నారు. ఎన్ని సంవత్సరాలు తిన్నారో తెలియదు. ఆమె దారిలో పోతూ పోతూ ఒక్కసారి దాని వైపు చూసింది. దేని వైపు చూసింది? అన్నిసార్లు తిరిగింటుంది ఆ తోటలో. కొన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు ఉండింటారు ఆ తోటలో వాళ్ళు. ఆ తోటలో ఆ చుట్టుపక్కల అన్నిసార్లు తిరిగింటారు. ఎప్పుడు చూసింటుంది. కానీ ఆ దినం ప్రత్యేకంగా చూసింది. ఆ దినం చూస్తేనే ఆమె కళ్ళకి ఎలా కనపడింది? అది చూచుటకు రమ్యంగా కనపడింది. ఒక్కసారి అట్లా చూస్తేనే తలక్కని మెరుస్తూ ఉంటారు కదమ్మా. మామూలుగా వద్దులే, మళ్ళీ అంత దూరం పోతులే. తలక్కని మెరుస్తూ ఉంటుంది. ఆమె మనసు దానిపైన పోయింది. ఎట్లయినా దీన్ని తినాలి, ఎందుకంటే దేవుడు చెప్పినాడు, ఇన్ని సంవత్సరాలు ఓర్పు పెట్టుకున్నాం, అది తినొద్దు అని చెప్పినాడు. ఇన్ని సంవత్సరాల నుంచి తినకుండా మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ వచ్చినాం. ఒక్కసారి ఇన్ని దినాలు మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ వచ్చినాం, ఒక్కసారి తప్పు చేస్తే ఏం పర్లేదు కదా అనుకున్నది. ఎవరు? అనుకున్నది. సరే అని చెప్పి ఒక్కసారి దాని పక్కకు చూస్తుంది. చూస్తానే అది పిలుస్తూ ఉంది, దా 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 అని. ఇన్నిసార్లు నీకోసమమ్మా వెయిటింగ్ చేసేది, నువ్వు ఎప్పుడు వస్తావా అని కాపాడుకున్నా నీకోసం అనుకుంటా ఉంది. ఏది? ఆ పండు. అవ్వ చిన్నగా ఒకేసారి పోలేదు, ఒక్కొక్క అడుగు వేసుకుంటా పోతే ఏమవుతుందో, పోకపోతే ఏమవుతుందో, తెంపుకుంటే ఏమవుతుందో, తెంపకపోతే ఏమవుతుందో. పోదాంలే ఒక్కసారి దగ్గర పోదాం అనుకునేది. తినవద్దులే, తినకుండా దగ్గర పోయి చూస్తే ఎట్టుంటుందో అనుకున్నది. దగ్గరికి పోయింది. ఎక్కడికి ఏమైంది? దగ్గరికి పోయింది. దగ్గరకు వచ్చినాను కదా, ఒకసారి పండును పట్టుకొని చూస్తాంలే, ఎట్లా ఉందో చూస్తాము, బరువు ఉందా ఎట్లుందో చూసాం అనుకునేది. పోయింది, పండును పట్టుకునేది. ఒక పక్క దేవుడు చెప్పిన ఆజ్ఞ జ్ఞాపకం వస్తూ ఉంది, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంది. పర్వాలేదులే అనుకొని ఒక్కసారి చెట్టు దగ్గరికి పోయింది, పట్టుకునేది పండును. పట్టుకున్నాం కదా, ఒక్క పండును తెప్పుకుందాం అనుకున్నది. చెట్లన్నీ అన్నీ వద్దులే, ఎన్ని కావాలనుకున్నది? ఒక్కడి చాలే అనుకున్నది. ఒక్కడి చాలే అనుకున్నది. సరే అని చెప్పి ఆ పండును పట్టుకున్నది, పండును తెంపుకున్నది. ఎట్లా తెంపుకున్నాము కదా, దేవుడు వద్దు వద్దు వద్దన్న కానీ తెంపుకున్నాము కదా, ఒక్కసారి కొంచెం కొరుకొని చూసాంలే అనుకున్నది. కొంచెము తీసుకున్నది. తెంపుకున్న తర్వాత ఊరుకుంటారా? ఒకవేళ తెంపిన తర్వాత అట్లా ఎత్తి పెట్టిందేమో, కొన్ని రోజులు ఎత్తి పెట్టింటారు కొంతమంది. ఎత్తిపెట్టి సరే చివరికి ఇంకా మనసు పట్టలేరు కదా, మనసు పట్టలేరు. ఏముందో ఎట్లుంటుందో అనుకున్నారు. ఆ పండును తీసుకున్నది, తెంపుకున్నది, నోట్లో పెట్టుకొని తినింది. తింటానే ఆమె కళ్ళు తెరవబడినాయి. అవునా కాదా? ఊహునా? తప్పు. వినండి, ఒకవేళ ఆమె కళ్ళు తెరవబడలే అప్పుడే, ఒకవేళ ఫస్ట్ ఆమెది ఇంకొకసారి ఆయనది అనుకుంటే ఆ కథ వేరే అయిపోతుంది. మళ్ళీ అది వేరే అయిపోతుంది. ఆమె అలాగే ఉంది, తిన్నింది, భయపడతా ఉంది. ఒక పక్క భయము, ఒక పక్క పాపం చేసింది, ఒక పక్క దేవుడు.
సరే అని చెప్పి నేను తిన్నాను కదా. కొంతమంది ఉంటారు కదా, నేను ఎందుకు ఒక్కదాన్ని చెడిపోవాలా, పోతే ఇద్దరం పోలారా. ఆయనకు కూడా ఒక పండు ఇచ్చారు, ఒక పండు కాదు, ఆయనకు కూడా దాంట్లో ఇచ్చింది కదా, అదే పండు ఇచ్చిందంట. అంటే ఎందుకు ఇచ్చిందో తెలిసిన, నా శరీరంలో శరీరము, నా మాంసములో మాంసము అన్నాడు కదా. ఎవరు? ఆదాము అన్నాడు కదా, నా శరీరము మాంసం మాంసము నా శరీరం తీసబడింది కాబట్టి ఏమన్నాడు, నారి అన్నారని చెప్పి ఆమె ఎత్తి పట్టుకున్నది. ఆదాము వస్తానే ఏదో కొన్ని మాటలు చెప్తారు కదా, పాపం బయట నుంచి వచ్చినాడు, వస్తానే కొంచెం మాయ మాటలు చెప్పేసి ఆ పండు తీసుకొచ్చానని తిను అనేది. ఒకవేళ ఆయన తిననని అంటే ఆమె ఏం చేస్తుంది? తినను అంట, ఆ పండు తినను అని అంటే గిన ఆయన ఏం చేస్తుంది? ఆమె అంటారమ్మా, తినను అంటే ఆమె ఏం చేస్తుంది చెప్పండి? మీరు అందరు ఆడవాళ్ళు చెప్పండి. నేనంటే నీకు ఇష్టమే లేదు, ఈ మధ్యలో నా పైన ప్రేమ తగ్గిపోయింది, రకరకాలుగా రాగాలు తీసి మాట్లాడుతుంటాడు. పాపం వాడు తినంత వరకు వదిలిపెట్టారు, వాని నాశనం అంతగా ఏమో అంత కారిపోయిందని ప్రేమగా ఏం చెప్తారంటే, ఈ మధ్య నువ్వంటే నేనంటే నీకు ఇష్టం లేదు, నాతో సరిగ్గా లేదు, లేకపోతే ప్రేమ తగ్గిపోయింది అందుకే నేను ఇచ్చింది తినడం లేదు, నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తావుంటే నువ్వు తింటావు, నువ్వు కాదనవు, ఈ రకరకాల సోదులన్నీ చెప్తుంటారు. మీరు కాదులేండి అమ్మా, మీకు తెలుసు, వాళ్ళకి చెప్తున్నాను నేను. నీకేం తెలుసు సార్, మాకు తెలిసి నీకేమైనా తెలుసా అంటారు వీళ్ళు. మీకు ఎట్ట తెలుసమ్మంటే ఇద్దో దీంట్లో ఉన్నాయి అన్నీ అంటారు వాళ్ళు. నువ్వు చెప్తా ఉండవు, నువ్వు చెప్పకముందే మాకు అన్నీ తెలుసా అంటారు. అంటే మెసేజ్లు కాదు, రైట్. హల్లెలూయా. చూసేకి రమ్యంగా కనపడింది, ఆకర్షించబడింది, అట్రాక్షన్ అయింది, దాని దగ్గరికి వెళ్ళింది అంతే. తీసుకున్నారు, తిన్నారు, పాపం చేస్తున్నారు. హల్లెలూయా. ఫస్ట్ ఎలాగ కనపడిందంట? బైబిల్ ఏమంటే అయిపోయిందంటే చూసేకి ఎలాగుందంట? రమ్యంగా ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. దీన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు, తినేసినారు. నేనేం చెప్తున్నానంటే చూసేది ఎప్పుడైతే మనకు రమ్యంగా అందంగా కనిపిస్తుందో అక్కడ ఏదో సంథింగ్ రాంగ్. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది, అందము చెప్పండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్ రాయబడింది. దాన్ని చూస్తే అట్రాక్షన్గా కాకూడదు. అర్థమైతే నేను చెప్పేది? అక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మా పట్టణాన్ని చూస్తున్నావు, నువ్వు చూసి మోసపోతున్నావు, ఇది మంచిది. ఇది ఎట్లాంటిదంటే పైన ఓన్లీ ఈ మా ఊరు ఎట్లుందంటే బ్యూటీ పార్లర్లోకి పోయి మోకాం మీద అంతా బాగా కొట్టుకొని వచ్చిందయ్యా, దీని రంగు అస్సలు బయటపడుతుంది, నీకు తెలుదు. దీని నీళ్ళు ఏమి కావంట, నీళ్ళు ఎలాంటివంట? మంచివి కాదు, ఈ నీరు మంచిది కాదు అంటున్నారు. మా పట్టణము ఇలాగా రమ్యంగా కనిపిస్తూ ఉంది పైకి, కానీ మా పట్టణాన్ని ఒక్కసారి నువ్వు చూస్తే మా పట్టణంలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏమంటే నీరు. ఒకసారి మేము ఒక ఊరికి పోయినాం, ఒక పెళ్ళి పోయినాము. పెళ్ళికి పోయి ఆ ఊరి పెళ్ళి ఒక పల్లెటూరులో పెళ్ళి, ఆ ఊరికి పోయినాం. ఆ పల్లెటూరులో పెళ్ళి అయితే వాళ్ళు ఏమన్నా అంటే పలానా స్థలం మంచి లాడ్జీలు ఉంటాయంటే పోయినాం ఊరికి. సరే అని చెప్పి ఆ రాత్రి రూమ్ తీసుకొని లాడ్జ్లో ఉంటే ఉదయాన్నే మళ్ళీ పెళ్ళికి రెడీ కావాలా. మేమేం చేసినామంటే రాత్రి బాగా పెళ్ళిలో భోంచేసుకొచ్చి రాత్రి పడుకొని నిద్రపోయినాము. ఉదయం లేచి రెడీ కావాలా. ఆ నీళ్ళు చూస్తే ఎట్లుండే తెలుసునా, భయంకరమైన ఉప్పు. ఎలాగున్నాయి అసలు దేనికి? మామూలుగా బోర్ నీళ్ళు, కొన్ని బోర్ నీళ్ళు మంచిగా వస్తాయి, కొన్ని బోర్ నీళ్ళు ఎట్లుంటాయంటే అస్సలు పనికిరావు. అలా మేము పెళ్ళికి
అడిగినాం, ఏమప్పా ఇట్లున్నాయంటే వాళ్ళు అన్నారు, సార్ ఈ ఊర్లో ఏ లాడ్జికి పోయినా ఎక్కడ చూస్తున్న నీళ్ళు ఇలాగే ఉంటాయి సార్ అన్నారు. మాకు పెళ్ళికి తొందరగా అవి మేమందరం క్యాన్లు తెప్పించుకొని స్నానం చేసుకొని మేము వచ్చినాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నీరు అనేది చాలా భయంకరంగా ఉంటాయి. నీరు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ, అయ్యా చూడండి, నేను చదువుతాను ఒకసారి, నేను త్వరగా ముగించేస్తాను. అయ్యా మా ఏలినవాడా, నీకు కనబడుచున్నది కానీ నీళ్ళు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. హల్లెలూయా. ఎలీషా ఆ ఊరు వారు చెప్పినారు, అయ్యా ఇక పలానా ఇలాగ ఉంది, నువ్వు చూస్తున్నావు, ఇది చాలా రమ్యంగా ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది, కానీ దీని బండారం ఇది, దీని యొక్క పరిస్థితి ఇలాగ ఉంది, కాబట్టి ఈ నీళ్లు మంచివి కావు. చూడండి, నీరు మంచిగుంటేనే భూమి సారంగా ఉంటుంది. హల్లెలూయా. నీరు మంచివైతేనే భూమి సారంగా మంచి ఫలాలు ఇస్తాయి, మంచి పంట పండుతుంది, మంచిగా అక్కడ సమృద్ధిగా ఉంటుంది. నీరు బాగలేదనుకోండి, అక్కడ పంటలు పండవు, సమృద్ధి ఉండదు. తర్వాత అక్కడ కరువు అనేది ఉంటుంది. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీళ్ళు మంచివి కాదు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే ఉప్పు తీసుకురండి, ఒక పాత్రలో ఉప్పు తీసుకుని రండి అని చెప్పినాడు. తీసుకొచ్చినారు. ఎక్కడికి పోతున్నాడు అంటే, ఆయన ఎక్కడైతే ఏ స్థలములో అయితే ఆ నీరు ప్రారంభమైందో, ఏ ఊట దగ్గరకు ప్రారంభమైందో అక్కడికి వెళ్ళినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలిసినా లేదో, యేసు ప్రభు ఒకసారి ఒక వ్యక్తిని, పక్షవాతముతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. బాగేనండి, పక్షవాతముతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తూనే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, ఆయన వెంటనే ఆ వ్యక్తిని చూస్తున్న వెంటనే తల మీద చేపెట్టి నువ్వు స్వస్థత పొందు అని అనలేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ, చాలామందిని యేసు ప్రభు స్వస్థత కలిసి పంపించేస్తున్నాడు. కానీ ఆ వ్యక్తిని చూసిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో తెలుసునా? ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తేనే అందరూ ఏమనుకుంటారు? అతనికి ఏం వ్యాధి ఉంది అనుకుంటారు చెప్పండి? పక్షవాతం ఉంది అనుకుంటారు. చూసిన వాళ్ళందరూ కూడా, ఓహో ఈయనది చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, ఈయనకు పలానా రోగం ఉంది అని చూస్తేనే అందరూ చెప్తారా లేదా? డాక్టర్ దగ్గరకు, ఒకవేళ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా కానీ చెప్తారు, అయ్యా ఈయనకు ఇలాగుందని చెప్తారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడంటే, యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏమంటే, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అంతే. హల్లెలూయా. ఆ వ్యక్తిని చూసి అందరికీ పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ, జన సమూహానికి మోసుకొచ్చిన వారికి అందరూ ఆ వ్యక్తిని పై రూపాన్ని చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, ఆ వ్యక్తి బలహీనుడైనందుకు కారణము ఎక్కడా అని చూస్తున్నాడు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడంటే, ఎక్కడ ప్రారంభమైంది ఇతనికి బలహీనత, దేని ద్వారా ఈ వ్యక్తి ఇలాగా అనారోగ్యానికి గురైనాడో యేసు ప్రభు చూసి ఆ స్థలానికి వెళ్ళినాడు యేసు ప్రభు. ఆమేన్. పైన తల మీద చేపెట్టి యేసు నామంలో స్వస్థత పొందు అనలేదు. యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ వ్యక్తి బాగుపడాలి అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు స్వస్థత పొందుకోనలేదు, ఏమన్నాడంటే, మనుష్యుడా నీ పాపములు, అంటే అర్థమేం తెలుసునా? వీడు ఈ స్థితికి వచ్చేందుకు కారణం వాడిలో ఉండే పాపము అని అర్థం. యేసు ప్రభు రోగాన్ని ఫస్ట్ బాగు చేయలేదు, వాడు చేసిన పాపాలని ప్రభు క్షమించినాడు. హల్లెలూయా.
పైన చూడలేదు, పై వేషాలు చూడలేదు. అతనికున్న ఎక్కడో స్థలం లోతుగా వెళ్ళినాడు. యేసుప్రభు ఆ స్థలాన్ని నుంచి బాగు చేసుకుంటూ వచ్చినాడు, అంతే. ఆమేన్. ఇక్కడ ఈ ప్రవక్త అయిన ఎలీషా కూడా ఆ నీటిని కొన్ని తీసుకొని దాని కొరకు ప్రార్థన చేసి తాగండి అని వాళ్ళకి ఇవ్వలేదు. ఒకవేళ ఎలీషా ఒకరోజు ఒక కడవ నీళ్ళో లేకపోతే ఒక ట్యాంక్ నీళ్ళో తీసుకొని దాని కొరకు ప్రార్థన చేసి ఇస్తే ఒక రోజుకో ఒక వారానికో సరిపోతాయేమో నీళ్ళు. మళ్ళా ఏమవుతాయి, మళ్ళా అదే ప్రారంభమవుతుంది. కానీ శాశ్వతమైన పరిష్కారము ఆయన చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఆ ఊరిని బాగు చేయాలనుకున్నాడు, ఆ ఊరి యొక్క స్థితిని మార్చాలనుకున్నాడు, ఆ పట్టణం యొక్క గతిని మార్చాలనుకున్నాడు. ఆ పట్టణము ఉన్న ఆ భూమి నిస్సారమైపోయింది కాబట్టి తిరిగి ఆ పట్టణము సారము కలిగి ఉండాలి భూమి అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినాడంటే నేరుగా ఊట దగ్గరికి వెళ్ళినాడు. ఎక్కడి నుంచి అయితే ఆ నీరు ప్రారంభమవుతుందో ఆ స్థలానికి వెళ్ళినాడు, అంతే. హల్లెలూయా. పైపైన నీళ్ళు తీసుకొని రండి, తల ఒక కడవ తీసుకుని నీళ్ళు రండి, ఆ పట్టణస్తులందరినీ కడవలు పెట్టుకోండి, మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పలేదు ఆయన. ఆయన డైరెక్ట్గా వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినాడు? నీటి ఊట దగ్గరికి వెళ్ళినాడు. ఎక్కడి నుంచి అయితే నీరు ప్రవహిస్తుందో స్పాట్గా అక్కడ ప్రారంభానికి వెళ్ళినాడు. అక్కడ బాగైతే కానీ ఊరంతా బాగు కాదు ప్రియులారా. హల్లెలూయా. అక్కడ బాగు చేస్తున్నాడు యేసు ప్రభు ఆయన. అందుకనే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినాడు. ఈ భూలోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. పరిచర్య చేసి నాది అయిపోయిందని చెప్పి ఊరికి పోలేదు, ఆయన ఊరికి ఉండలేదు. ఇలాగ పరిచర్య చేస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడైతే ఈ మానవునికి పాప క్షమాపణ, ఎక్కడ మానవుడు చేసిన పాపాలు ఎక్కడికి పోతే క్షమించబడతాయో యేసయ్యకు బాగా తెలుసు. ఎక్కడికి పోయినాడు యేసు ప్రభు? సింహాసనాన్ని విడిచిపెట్టినాడు. మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు ఎక్కడికి వెళ్ళినాడు? యేసుక్రీస్తు సిలువకి ఎక్కినాడు. అక్కడ వెళ్తేనే మనుషునికి పాప క్షమాపణ దొరుకుతుంది. ఊరికే పైపైన చేసుకుంటూ పోతే ప్రయోజనం లేదని యేసయ్యకు బాగా తెలుసు. నువ్వు పాపం చేసేందుకు మూలం ఎక్కడా? ఆ నీరు ఉప్పుగా మారేందుకు మూలం ఎక్కడా? ఆ స్థలానికి వెళ్ళినాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళినాడు, సిలువకి వెళ్ళినాడు, సిలువనెక్కినాడు, సిలువలో తన రక్తాన్ని కార్చినాడు. అక్కడ దొరికింది మానవునికి పాప క్షమాపణ. ఆమేన్. అక్కడి నుంచి ఇంతవరకు ఇక ముందు దినాల్లో కూడా ఆ స్థలానికి ఆ మనుషుని యొక్క పాప క్షమాపణ కలిగేందుకు మూలం ఎక్కడో ఆ స్థలానికి నుంచి అక్కడికి వస్తే మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. అది యేసయ్య చేసినాడు, మనకు చూపించినాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగినాడు. సర్వ మానవానికి పాప క్షమాపణ దొరికింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు 21వ వచనం, అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా చెప్తున్నాడు. చూడండి, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలగక పోవును. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు దాని ద్వారా ఏముందంట? అక్కడ మరణం ఉంది. ఎందుకు మరణం ఉందో తెలుసునా? అక్కడ జీవము లేదు కాబట్టి. దేంట్లో జీవము లేదు? వారి దగ్గర ప్రవహిస్తున్న నీరులో జీవము లేదు. అందుకనే యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములు అనుకుంటాను, ఒక్కసారి తీస్తాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమైనా సెలవిస్తుందంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఏం ఊట అంట అది? గట్టిగా చెప్పాలి అందరూ. ఏం ఊట అది? జీవ జలపు నది ఊట. ఏం ఊట చెప్పండి? జీవ జలపు నది ఊట.
దాన్ని విడిచినారు. దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయినారంటే ఉప్పు నీటి దగ్గరికి, మరణము కలిగించే నీటి దగ్గరికి, సారము లేని దాని దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకనే అక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. హల్లెలూయా. అందులో జీవము లేదు, ఇప్పుడు దాంట్లో నుంచి ఏమొస్తుందంట? జీవం వస్తుంది. ఇంతకుముందు జీవం లేదు కాబట్టి అక్కడ మరణం ఉంది. జీవ జలపు ఊట ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ మరణానికి అవకాశం లేదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు చూడండి, దీనివలన మరణము కలగదు, భూమియు నిస్సారముగా ఉండదు. అంటే అర్థం ఏమంటే భూమి ఎలాగుంటుందంటే సారము కలిగి ఉంటుంది. ఈ పట్టణము ఈ దినాన దేవుని సంఘములో ఉన్న ప్రతి మనుషునికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా, మన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవజల నదులు ప్రవహించకపోతే మనలో నుంచి మరణం అక్కడ ఉంటుంది. జాగ్రత్త. యేసయ్య మనములు బాగు చేసేందుకు సిలువనెక్కినాడు. ఆమేన్. ఆ సిలువలో నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాప క్షమాపణ కలిగింది. జీవజలపు ఊట మనలో ప్రవహించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ప్రవహించాలి? జీవజలపు ఊట మనలో ప్రవహించాలి. అప్పుడే మనం బాగవుతాం. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను బాగు చేసి ఉన్నాను అన్నాడు. అక్కడ చూడండి వాక్యంలో ఏమని రాయబడిందంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే ఆయన నీటిని బాగు చేస్తున్నాడు. ఎక్కడికి పోయినాడో తెలుసునా? ఆ ఊట దగ్గరికి వెళ్ళినాడు. ఆ మూలం ఎక్కడో ఆ స్థలానికి వెళ్ళినాడు. పైపైన కాదండి, పైపైన కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తుంది అనుకోండి, క్యాన్సర్ వస్తుంది. పైపైన వానికి ఎంత పైన ముఖం మేకప్ చేస్తూ ఉంటే పైపైన బాగవుతుందా? బాగా కాదు. ఎక్కడికి పోవాలని బాగా కావాలంటే ఎక్కడికి పోవాలా? పైపైన కాదండి, లోపల ఎక్కడైతే అది పుట్టిందో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ బాగు చేస్తేనే మొత్తం మానవుని శరీరం అంతా బాగుపడతాడు. ఊరికే బాగా ముఖం బాగా కలకలకలకలని రోజు పోయి ఏది బ్యూటీ పార్లర్కి పోయి రోజు మేకప్ చేసుకొని రా, లోపలేముంది? లోపలేముంది? క్యాన్సర్ ఉంది. మాట్లాడండి. ఇక్కడ లోపలేముంది? క్యాన్సర్ ఉంది. బయటికి మాత్రం మనం ఎంత మేకప్ చేసుకొచ్చినా కానీ బాగవుతుందా? పైన ఒకరోజు ఊరికే ముఖం కనబడతావేమో అట్లా, ఊరికే బాగా ముఖం శోభ్ర కట్టుకొని బాగా పైకి కనిపిస్తామే, లోపల ఉండేది బాగుపడాలి కదా. ఈ లోపల ఉండేది బాగైతే నీ ముఖంలో కూడా కళ బయటకు వస్తుంది, చక్కగా కనిపిస్తుంది. లోపల బాగు కాకుండా ఎంతవరకు పైన మనం మేకప్ చేసుకొని ఉంటే మన బతుకులు బాగుపడవండి. హల్లెలూయా. చివరికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. చివరికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకనే అన్నాడు, ఏమన్నాడంటే ఆ మూలం ఎక్కడైతే ఊట ఉందో ఆ స్థలానికి వెళ్ళినాడు. వెళ్ళి ఏమన్నాడంటే ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ నీటి ద్వారా మరణము రాదు, ఈ నీటిలో నుంచి జీవజలం వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఇంతవరకు మనం దేవుని యొక్క మాటలు విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటల ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నాడు. చూసేకి రమ్యముగా ఉంది, కానీ అది దాంట్లో భూమి మాత్రం మంచిది కాదు. సారం లేదు, నిస్సారంగా ఉంది. దాంట్లో సారం కలిగి రావాలంటే తిరిగి దాంట్లో పంటలు పండాలి, అది చక్కగా పైరులు రావాలి, అక్కడ కరువు పోవాలి, అక్కడ సమృద్ధిగా ఉండాలంటే ఏం పోవాలంటే ఆ నీరు పోవాలా, జీవజలాలు ముందుకు రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి హృదయాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, పై భక్తి మనకు, పై జీవితము, పైన ఊరికే కొంత సమయం తాత్కాలికంగా కొంత సమయం ప్రార్థన జీవితం అనేది మనములో ఆత్మీయంగా దేవుని సన్నిధిలో బలపరచలేదు.
పైన కొంత సమయం ఏదో కొంత టైం మురకట పెట్టుకొని స్తోత్రం 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 ప్రభు అనుకుంటే లేదు. అది పై భక్తి. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాం కదా అని పై భక్తి కాదండి. ప్రార్థన జీవితం ఎలాగుండాలంటే అనుదినము ఒక క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఆత్మీయంగా బలపడతా ఉంటాం. అనుదినము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మనలో జీవం ఉంటుంది, మన పైన మరణానికి అధికారం ఉండదు. హల్లెలూయా. లేకపోతే మన పైన మరణానికి అధికారం ఉంటుంది. జాగ్రత్త. అంటే మరణం అంటే ఈ శారీరకంగా అందరూ చనిపోయే మరణం కాదండి. అక్కడ రెండవ మరణం, ఆ రెండవ మరణానికి మన పైన అధికారం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనలో జీవజలం ప్రవహిస్తే, ఇక్కడ దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిలో వాక్య జ్ఞానంలో మనం ఎదుగుతూ ఫలభరితంగా ఉంటే మనం ఫలిస్తాం, మన జీవితాలు ఫలిస్తాయి. మన పైన రెండవ మరణానికి అధికారము ఉండదు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఇంతవరకు నాయన కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఆ యెరికో పట్టణము చూచుటకు రమ్యముగా ఉంది, కానీ ఆ పట్టణం యొక్క పరిస్థితి నీరు మంచివి కాదు. భూమి నిస్సారమైపోయింది. అక్కడ ఫలాలు లేదు, అక్కడ ఫలితం రాదు, అక్కడ ఏ ఉపయోగము లేదు. చూచకి మాత్రం రమ్యముగా ఉంది. ఇలాంటి ఆత్మీయ జీవితం మాకొద్దు ప్రభువా. ఫలాలు లేని ఆత్మీయ జీవితం మాకొద్దు స్వామి. ఫలభరితంగా పైకి భక్తి మాకు కనపడకూడదు నాయన. పై భక్తి ద్వారా ఏ ప్రయోజనం మాకు రాదు నాయన. మా జీవితాలు సంపూర్ణంగా మార్చబడాలి. ఎలీషా ఎలాగైతే ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఆ నీటిని బాగు చేసినాడో, మా హృదయాల్లో కూడా నాయన అలాంటి కార్యం జరగాలి దేవా. పైన మార్పు వద్దు ప్రభువా. మాకు మా హృదయాలు, మా జీవితాలు, అంతరంగము మారిపోవును గాక. మా అనుదిన ప్రార్థన జీవితాలు మారిపోవును గాక. మా ఆత్మీయ జీవితము ఎదుగుదల దినదినము కలుగును గాక. ప్రభా, ఏదో ఒక ఆదివారం ఎదుగుదల వద్దు ప్రభువా మాకు నాయన. దినదిన ఆత్మీయ ఎదుగుదలలో మా జీవితాలు కట్టబడును గాక. అలాంటి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.